సారీ సీఎం గారంటూ సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయిన తలసాని అట. తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా అంటూ వెల్లడి అట. రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయినట్టు తలసాని తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడి అంట. 17న శాంతి ర్యాలీ చేపడుతున్నట్టు కూడా ప్రకటన అంట. సో నిన్న మీటింగ్లో ఏదైతే ఉన్నదో తలసాని చేసిన వ్యాఖ్యలు అంటే సికింద్రాబాద్ జిల్లాని లష్కర్ జిల్లాగా చేయాలని చెప్పేసి సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మాత్రము బీఆర్ఎస్ పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కొట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న మీటింగ్ కూడా పెట్టడం జరిగినది. ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర లీడర్లు కావచ్చు, ప్రధానమైన నాయకులు కావచ్చు, వాళ్ళందరితో ఒక కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందే ఒక మీటింగ్ కూడా జరిగింది. సికింద్రాబాదు లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మీటింగ్లో దాంట్లో భాగంగా సీఎం గారిపై అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే మేము కూడా ముక్కలు చేస్తామని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు ఆవేశంలో చేశారని చెప్పేసి తర్వాత రియలైజ్ అయ్యి దీన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగినది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో దీనిపై తలసాని స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ను ముక్కలుగా చేస్తే అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని సూచించారు. 220 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ప్రకటించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపైన నిరసనగా ఈ నెల 17న భారీ శాంతి ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ ప్యారడైజ్ వీధిగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటన సాధించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ను ముట్టుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ సికింద్రాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను కూడా మల్కాజిగిరి జోన్ల పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటన ప్రజలను మధ్యపెట్టడానికి అంటూ ఆయన ధ్వజమెత్తారు.